నేను చెప్పినప్పుడు మేమేం చేసేవి, మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి అని ఆ మాస్టర్ గారు తెలియజేశాడు. అవసరమైతే మా బిడ్డల్ని మానిపిస్తా గానీ ఆ మంత్రాలు గింతరాలు చెంతానాయి అని చెప్పి వచ్చాను. తర్వాత ఆ పంతులు గారు వచ్చాడు, మీ పిల్లలు చెప్పకపోయినా ఇష్టమేనయ్యా పంపించమంటే అది వేరే విషయం. అయితే వీరికి అన్నిటికీ పర్మిషన్ ఉంటుంది. క్రైస్తవుడు ఓటాలు పెట్టినా పర్మిషన్ ఉండాలి, చర్చిల మీద మైకులు పెట్టినా పర్మిషన్ ఉండాలి. చాలా టెంపుల్స్ ఉన్నాయి, విగ్రహారాధన చేస్తున్నారు. ఉదయకాల సమయంలోనే ఇంకా తెల్లవారుకు మునిపే ఏమండి మా ఇంటి ముందునే గుడి ఉంది, దాని మీద ఒక గొట్టం పెట్టి బాగా పెట్టి కావాల్సినవన్నీ పెడుతూ ఉంటారు. దానికి పర్మిషన్ ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్న వారు సువార్త ప్రకటిస్తానికి పర్మిషన్ కావాలి. యేసు ప్రభువును నమ్ముకున్న వారు చర్చి మీద మైకు పెడితే పర్మిషన్ కావాలి. ఇది రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఏముంది? వాక్కు స్వాతంత్రం ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు, ఆ మహానుభావుడు ఇలాగా రాజ్యాంగాన్ని పొందుపరిచాడు గనుక మనం ఇంత నిమ్మలంగా ఉన్నాం. ఆ మహానుభావులే లేకపోతే, అసలు రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మానవులు ఉండేవాళ్ళేనా, మనుషులు ఉండేవాళ్ళేనా అంటే నాకు ఒకటి అర్థమైంది, మానవుని యొక్క మనుగడే ఆగిపోయేదేమో. రాజ్యాంగం అనేది లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేదో. ఏమండి, అవునంటారా కాదంటారా? కనుక నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రవక్తకు దానియేలు ప్రవచించాడు, ఆ ప్రవచనము త్వరలో నెరవేరబోతుంది. ఐక్యరాజ్య కమిటీ అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాయి, కొట్టుకొని సస్తున్నాయి అని చెప్పాలి. నా గవర్నమెంట్ గొప్ప, నేను మంత్రి కావాలి. ఎవరిలో చూడు, విశ్వాసుల్లో చూడు, సేవకుల్లో చూడు, నేనే గెలవాలి. విశ్వాసుల్లో చూడు, ప్రతి ఒక్కరూ మైండ్ సెట్ ఎలాగుందంటే ఘనత కోసమే ఉరికెత్తుతూ ఉన్నట్లు ఉన్నారు. నేను కూడా ప్రజల్లో ఘనత పొందాలి. చాలా మంది ఉద్రేకంతో సేవకు వస్తున్నారు. ఈరోజు నిర్దాక్షిణ్యంగా మధ్యలోనే సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. సందర్భానుసారంగా దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి ఆ పాయింట్ను కూడా రేట్ చేశాను. ఈరోజు ఎటు చూసినా ఘనత కోసమే పాకులాట. ప్రజలకు ఏదైనా న్యాయం చేద్దామని లేదు. కానీ ఏమండి, భవిష్యత్తులో ఏ గవర్నమెంట్లు అయితే కొట్టుకుంటున్నాయో ఆ గవర్నమెంట్ అన్నీ కూడా ఒకే గవర్నమెంట్గా మారబోతుంది. ఇది నగ్న సత్యం. అటు తర్వాత దానియేలు ప్రవక్త చెప్పిన హేయమైన వస్తువు పరిశుద్ధమైన స్థలములో నిలబడటము చూస్తారు. ఇది భవిష్యత్తు సంభవం. ప్రైజ్ ది లార్డ్. వెరసి దేవుని లేఖనము నిరార్థకము కాదు. బైబిల్ గ్రంథములో చెప్పినవన్నీ కూడా నెరవేరుతున్నాయి, మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారిని నమ్ముకోండమ్మా అంటే ఇప్పటికీ కొంతమంది మాకొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు ఎంత భయంకరమైన శిక్ష ఉందో ఆ రోజు నేను కనపడతాను, నా సహదాసులు కనపడతారు, యేసు ప్రభువును నమ్ముకోమని చెప్పిన వాళ్ళందరూ కనపడతారు ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్.